బ్రెడ్ ఆమ్లెట్ అంటే నచ్చని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి. ఒకసారి దీని రుచి చూసారంటే చాలు మీ ఫేవరెట్ లిస్ట్ లో చేరిపోతుంది. అలాంటి బ్రెడ్ ఆమ్లెట్ లో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అందులో ఒక రకం ఈ రోజు నేను చూపించబోయే బ్రెడ్ ఆమ్లెట్. ఈ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ని చేసి పెట్టారంటే షేప్ కి అటు పిల్లలు, దీని టేస్ట్ కి ఇటు మీరు ఇద్దరు కూడా దీనికి ఫ్యాన్ అవుతారు. అంత అట్రాక్టివ్ గా మరియు టేస్టీగా ఉంటుంది. మరి ఈ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ ని ఈవినింగ్ స్నాక్ కోసమైనా లేదా బ్రేక్ఫాస్ట్ కోసమైనా ప్రిపేర్ చేసి హ్యాపీగా లాగించేయచ్చు. మరి క్విక్ అండ్ టేస్టీ ఆమ్లెట్ యొక్క ప్రాసెస్ ని చూసిద్దాం పదండి. ఈ రుచికరమైన స్నాక్ కోసం ముందుగా ఇలా ఒక 5-6 శాండ్విచ్ బ్రెడ్స్ ని తీసుకుని బ్రెడ్స్ మధ్యలో ఇలా కటోరీతో హోల్డ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ గా హోల్డ్ చేసుకున్న తర్వాత బ్రెడ్స్ అనేవి చూడండి ఈ విధంగా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగతా బ్రెడ్స్ ని కూడా ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 4-5 గుడ్లని ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లలోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన టమాటో ముక్కలు, అలాగే ముక్కలుగా తరిగినటువంటి 2 పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి ఇవన్నీ కూడా ఎగ్స్ లోకి కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి. కుదిరితే ఈ మసాలాతో పాటు కొద్దిగా మ్యాగీ మసాలాని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ప్యాన్ లోకి మనం రెడీ చేసిన బ్రెడ్స్ ని ఇలా అరేంజ్ చేసి దాంట్లోకి ఎగ్ మిక్స్చర్ ని కొద్దిగా పోసుకోవాలి. ఎగ్ మిక్స్చర్ ని పోసాక దీనిపై నుండి డైస్డ్ పిజ్జా చీజ్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి. పిజ్జా చీజ్ వల్లే ఈ ఆమ్లెట్ కి మంచి కమ్మనైన ఫ్లేవర్ అనేది వస్తుంది. సో చీజ్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్స్ పై మూతను పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఈ బ్రెడ్స్ అనేవి కింది వైపున బాగా ఫ్రై అవుతాయి. అప్పుడు వీటిపై మిగిలిన బ్రెడ్స్ ని పెట్టుకుని ఇలా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేశాక ఈ బ్రెడ్స్ ని టర్న్ చేసి ఇటువైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి బ్రెడ్ ఆమ్లెట్ 2 వైపులా కూడా పర్ఫెక్ట్ గా వేగుతుంది. అప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మీరు నెక్స్ట్ బ్యాచ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నట్టు ఈ బ్రెడ్ ఆమ్లెట్లని ఒకే షేప్ లో కాకుండా బ్రెడ్స్ ని ఇలా కొద్దిగా స్ట్రెచ్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ముందు చేసుకున్నట్టుగానే ఈ బ్రెడ్ హోల్స్ లోకి ఎగ్ మిక్స్చర్ ని పోసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కింది సైడ్ ఫ్రై చేసుకున్నాక ఇటువైపు కూడా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన ఎమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. సో వీటిని ఇలా కట్ చేసి చూస్తే లోపల సాఫ్ట్ గా బయట క్రిస్పీగా భలే టేస్టీగా వచ్చాయి. ఇలా తయారైన వీటిని మయోనీస్ తో గానీ టమాటో సాస్ తో గానీ సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనేది గ్యారంటీ. మరి మీకు ఎలా అనిపించింది క్విక్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ? నచ్చితే మీరు కూడా అతి త్వరలో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, రెసిపీ నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.